ఇదిగో స్వీట్ తీసుకో. నీకు ఒక మంచి వార్త తీసుకొచ్చాను. అంటే నా కూతురికి నీ నిజస్వరూపం తెలిసిపోయిందా ఏంటి? ఏంటి కావేరి, పగటికల కంటే అది నిజమైపోతుందా ఏంటి? నేను నీకు అప్పుడే చెప్పాను, నీ తలరాత, నీ కూతురు తలరాత కూడా మార్చే అధికారం నాకు మాత్రమే ఉంది అని. నీకు తిను తిను తినవే. నువ్వు ఖచ్చితంగా స్వీట్లు తినే తీరాలి, ఎందుకంటే కూతురికి పెళ్లి సంబంధం ఖాయం చేశాను. అవును, ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు ఇచ్చేస్తున్నాను. బాగా డబ్బున్న వాళ్ళింట్లో మన కూతురు మహారాణిలాగా ఉంటుంది. తరువాత నేను రాజకీయాల్లోకి వెళ్ళి నా పవర్ని చూపించబోతున్నా. నా కూతురు పెళ్లి తర్వాతే నేను పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నాను. ఈ గాజుల్ని నేను ఎప్పుడు ముట్టుకున్నా మీరు నా చేయి పట్టుకున్నట్టు అనిపిస్తుందమ్మా. నాకు తెలుసు, మీరు నాతో ఉండుంటే మీరే నన్ను మీ చేతులతో పెళ్లి కూతుర్ని చేసేవారు. నేను ఈ గాజుల్ని భద్రపరిచుంచాను. నా పెళ్లి కుదిరినప్పుడు ఈ గాజులు వేసుకోవాలనుకున్నాను. మీరు నాతోనే ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. మీరు సంతోషంలో నాకు స్వీట్ ఇచ్చారు, కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు. ఒక తల్లి ప్రేమ ఎంత నిజమైందో అలాగే నా కూతురు ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోదు. చూడండి, తప్పకుండా అది ఈ బంగారపు పంజరంలోంచి వెళ్ళిపోతుంది. ఏంటి? ఒక్కటి మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు తను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోంచి బయటికెళ్తుందో అప్పుడు నేనెవరో నువ్వు తెలుసుకుంటావు. అది కాకుండా మన ఇంటి అమ్మాయి ఉంది కదా, అప్పుడు తను ఇంకొకటి ఇంటికి పెళ్లి కూతురుగా వెళుతుంది. తను ఏమీ చేయలేదు. ఈ జన్మలో నువ్వు అనుకున్నది జరగదు, అర్థమైందా? నేను చెప్పిన మాట రాతి మీద రాసిన శిల్పం లాంటిది. దాని తలరాత ఎవరు మార్చలేరు, ఎవ్వరూ మార్చలేరు. ఈషా, వదినా, ఈవిడెందుకు వచ్చింది? నిన్ను రెడీ చేయడానికి కోసం నాన్నగారి ఆర్డర్ అమ్మా. ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నారట. ఆయన ఆశ ఏంటంటే ఇంటికి చిట్టి బంగారం చూడ్డానికి బంగారంతో మెరిసిపోవాలట. కానీ ఎందుకు? నన్నేమైనా చూడ్డానికి వస్తున్నారా? ఇది మావయ్య ఆర్డర్ కదా, కుదరదని చెప్పలేను కదా, అర్థమైందా? అయ్యో ఈషా, అయ్యో, నా గాజులు! నేను పెట్టేస్తాను అమ్మగారు.
ధ్యాస ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? తెలియకుండా మీకు పడిపోయిందమ్మా. తెలుసా ఈ గాజులు ఎంత విలువైనవో? మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మందేస్తానమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఏం చేయక్కర్లేదు. రామా 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 రామా, రక్తం వస్తుంది. ఏమిటి ఇల్లు ఇలా తలకిందులైపోయింది? ఏమిటి నుంచోని వేడుక చూస్తున్నావు? తొందరగా దాన్ని తీసుకెళ్లి చేతికి మందేయి. అలాగే బామ్మ. పద. నీకు సిగ్గులేదా? ఏ ఇంటి ఉప్పు తింటున్నావో ఆ ఇంట్లో వాళ్ళకి రక్తం కారేలా చేశావు. తెలియకుండా చేయి తగిలిందమ్మా. నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి కూడా ఒక అర్హత కావాలి. నీలాంటి వాళ్ళని శిక్షించక తప్పదు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పని మూలకెళ్ళి కూర్చోకో. వెంటనే వెళ్ళి అన్ని పనులు చేయి. వెళ్ళు. ఈశాన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అర్థమైందా? అలాగేనండి. సరే. ఓరి భగవంతుడా, ఏంటయ్యా ఇది? దాన్ని మీరు ఎంత అలంకరించి అందంగా తీర్చిదిద్దినా దాని మనస్సు మాత్రం ఎప్పటికీ వికారమే. దీని బుద్ధికి మెట్టినింట్లోకి అడుగుపెట్టిన వెంటనే సర్వనాశనం అయిపోతుంది. అలా చూడండి, వస్తుంది నా బంగారు కూతురు. తనే ఈషా. అరే బంగారు తల్లి, రామ్మా, వచ్చి కూర్చో. రా కూర్చో. ఈ ఊరు మొత్తం మీ కుటుంబం గురించి, మీ గొప్పతనం గురించి చెప్పారు. అదంతా నిజమే. ఒక్క నిమిషం. మీరు చాలా సరిగ్గా చెప్పారు. మీ అమ్మాయి ఇషా చాలా అందంగా ఉంది. ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది. చూడ్డానికి రాధాకృష్ణుల్లా ఉన్నారు. నా చెల్లి చదువులో కూడా గొప్పదే. తను అన్ని సబ్జెక్టులోనూ టాపర్. చదువులో మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా. ఇలా చూడు బాబు, నువ్వు ఏదన్నా అడగాలంటే ధైర్యంగా అడుగు. యాక్చువల్లీ నాకు ట్రావెల్ చేయటం అంటే చాలా ఇష్టం. మీకు చదువు తప్ప ఇంకా వేరే ఏం ఇష్టం? నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టమే, కానీ అప్పుడే అనుకున్నా వీళ్ళిద్దరు జోడి బాగుంటుందని. గులాబ్ సింగ్ సార్, మనం మిగతా విషయాలు మాట్లాడుకుందామా? ఒక్క నిమిషం. అమ్మా కోడల పిల్ల, నువ్వు ఇషాని లోపల తీసుకెళ్ళు. అలాగే మావి గారు. తీసుకెళ్ళమ్మా. పద ఇషా. చాలా చాలా సంతోషం. ఇదిగోండి, ఈ సంతోష సమయంలో ఈ స్వీట్ తినండి. మీరు కూడా తినండి. చాలా మంచిది. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ముందుగానే చెప్పినట్టుగా ఈ పెళ్లి త్వరగా 7 రోజుల్లో అయిపోవాలి. మీరు ఇంతకు ముందే చెప్పారు. మా ఇంటికి వచ్చే అల్లుడు అతని డిగ్రీ ఫినిష్ చేయడం కోసం ఆయన 2 వారాల్లో ఫారిన్కి వెళ్ళాలి కదా. సరే, మీరు దేనికి బాధపడద్దు. మేము పెళ్లి పనులన్నీ ఆల్రెడీ ప్రారంభించేశాం. బాగా చెప్పారు. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మీకు కూడా. నాన్న, వీళ్ళందరూ ఎవరు? ఇకపోతే వీళ్ళు నాతో పెళ్లి కుదుర్చుకోవాలని వచ్చారనిపిస్తుంది. ఓరి బాబోయ్, నా కూతురు బుద్ధివంతురాలైంది. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావంటమ్మా. సంబంధం మాట్లాడాలని వచ్చారు. అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడు. నాకు కూడా ఎలక్షన్లో సీట్ ఇస్తానన్నాడు. కానీ నాన్న, నాకు నువ్వు రోహన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అంతే కదా? నేను వాళ్ళకంతా వివరంగా చెప్పాను, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు కదా. థ్యాంక్ యూ నాన్న. మీరొక్కరే నాకు ఈ సంతోషాన్ని ఇవ్వగలుగుతారు. నువ్వు నా బంగారం కదా.